మీకు ఎప్స్టైన్ ఫైల్స్ గురించి తెలుసు కదా? అవి బయటికి వచ్చినప్పుడు ప్రపంచం షాక్ అయింది. కానీ ఆ ఫైల్స్లో ఇండియాలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ పేరు ఉందని మీకు తెలుసా? అది ఎవరో కాదు, అనిల్ అంబానీ. నేను మొదటిసారి ఆ ఫైల్స్ చూసినప్పుడు నిజంగా మైండ్ బ్లాంక్ అయిపోయింది. పేరు ఉండటం ఒకటే, కానీ కమ్యూనికేషన్ లెవెల్ చూస్తే ఇంకా షాక్. అసలు ఒక నిమిషం టైంలోనే మీకు చెప్తాను, కేర్ఫుల్గా వినండి. 2017లో అంబానీ కాంటాక్ట్ ఒక దుబాయ్ సుల్తాన్ ఎప్స్టైన్కి ఇస్తాడు. ఎప్స్టైన్ సుల్తాన్ని అడుగుతాడు, అంబానీకి ఫిష్ అంటే ఇష్టమా అని. సుల్తాన్ చెప్తాడు, ఆయన ఒక వెజిటేరియన్ అని. ఇది చిన్న విషయం అనిపించవచ్చు, కానీ ఇక్కడి నుంచే కమ్యూనికేషన్ ఎలా మొదలైంది అనేది అర్థమవుతుంది. 2 రోజుల తర్వాత ఫ్రాన్స్లో అనిల్ అంబానీ ఎప్స్టైన్ని కలుస్తాడు. గుర్తుపెట్టుకోండి, అప్పటికే ఎప్స్టైన్ ఒక ప్రపంచానికి తెలిసిన ఒక సెక్స్ అఫెండర్. అక్కడ అంబానీ నేరుగా ఎప్స్టైన్ని అడుగుతాడు, మీతో నా రిలేషన్ పెంచుకోవాలి, ఇంకా వైట్ హౌస్తో కూడా రిలేషన్ పెరగాలి అని. దానికి ఎప్స్టైన్ ఒక ప్రశ్న అడుగుతాడు, దీనివల్ల నాకు లాభం ఏమిటి అని. అంబానీ సమాధానం ఏంటో వింటారా? ఇండియన్ మార్కెట్ వాట్ ఎవర్ వర్క్స్ అని. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. ఇండియా మార్కెట్ తన జేబులో పెట్టుకొని తిరుగుతున్నట్టు మాట్లాడుతున్నాడు అనిల్ అంబానీ. ఓకే, దీని తర్వాత ప్రతి డిస్కషన్లో ఒక కామన్ పాయింట్ వస్తుంది. ఎప్స్టైన్ తరచూ ఒక ప్రశ్న అడుగుతుంటాడు, మోదీ ఏం చేయాలనుకుంటున్నారు అని. గమనించండి, మోదీ ఏం చేయాలి అని కాదు, మోదీ ఏం చేయాలనుకుంటున్నారు అని. మోదీ స్కెడ్యూల్, ఇజ్రాయెల్ ట్రిప్ వంటి విషయాలు కూడా ఈ సంభాషణల్లో వస్తాయి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఎప్స్టైన్ అంబానీ గురించి డీప్ రీసెర్చ్ చేస్తాడు, బుక్స్ కూడా ఆర్డర్ చేసుకుంటాడు. 2019లో సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ సమయంలో ఎప్స్టైన్ నుంచి మెసేజెస్ వెళ్తాయి, స్టే స్ట్రాంగ్, సరిగ్గా పడుకోని. ఇది ఎంత పర్సనల్ లెవెల్ కమ్యూనికేషన్ అనేది ఇక్కడే అర్థమవుతుంది. దీని తర్వాత $750 మిలియన్ లోన్ ఎక్కడి నుంచి తీసుకోవాలనే డిస్కషన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎప్స్టైన్ సలహా ఇస్తాడు, బ్యాంక్రప్ట్ ప్రూఫ్ వెహికల్స్లో పెట్టమని చెప్తాడు. మళ్ళీ న్యూయార్క్లో మీటింగ్, అక్కడ కూడా అదే ప్రశ్న. ఎప్స్టైన్ అడుగుతాడు, మోదీ ఏం చేయాలనుకుంటున్నారు అని. ఈ ఫైల్స్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు బ్యాంక్రప్ట్ అవుతున్న అనిల్ అంబానీ, మరోవైపు ప్రపంచానికి తెలిసిన ఎప్స్టైన్. వీళ్ళిద్దరి మధ్య ఇంత పర్సనల్ కమ్యూనికేషన్, ఇంత డీప్ డిస్కషన్స్. మరి ప్రతి డిస్కషన్లో ఎందుకు ఒకే ప్రశ్న వస్తుంది, మోదీ ఏం చేయాలనుకుంటున్నారు అని. అసలు బ్యాంక్రప్ట్ అయిన అంబానీకి, ఎప్స్టైన్కి, మోదీకి ఈ లింక్ ఎలా ఏర్పడుతుంది? అది తెలుసుకోవాలంటే ఇంకా లోతుగా ఈ ఫైల్స్లోకి వెళ్ళాలి.